దైవాంశం ద హర్రర్ సీరియల్ ఎపిసోడ్ నెంబర్ 10 నల్లని నీడ. జరిగిన కథ: చైతన్య ఇంట్లో పూజలు చేస్తున్న సుబ్రహ్మణ్యం గారు ఆ ఇంట్లో మానేసిన పని వాళ్ళందరినీ విచారించి వివరాలు తెలుసుకున్నారు. భర్త చెప్పిన విధంగా అన్నపూర్ణమ్మ గారు లలిత పారాయణం చేశారు. సుప్రజ పరిస్థితి ఇబ్బందికరంగా మారటంతో కేశవుని పిలిచి ట్రీట్మెంట్ ఇప్పించారు. కేశవ అన్నపూర్ణమ్మ గారికి ధైర్యం చెప్పి సుప్రజకు ఎలాంటి ఇబ్బంది అయినా సరే, ఏ టైంలో అయినా సరే తనని పిలవమని చెప్పారు. సుబ్రహ్మణ్యం గురువుగారు తన 4 శిష్యులను 4 పారాయణాలు చేయమని ఆజ్ఞాపించారు. ఇక తర్వాత భాగం వినండి. ఆజ్ఞ గురువుగారు అని పక్కన కూర్చున్నారు శిష్యులు. ఈ 4 కూడా సుబ్రహ్మణ్యం గారితో కలిసి చదువుకున్నవాళ్ళు. సుబ్రహ్మణ్యం గారు చదువు పూర్తి కాగానే వాళ్ళ ఊరికే వచ్చేసి వివాహం చేసుకుని పూర్వీకుల నుండి వస్తున్న అమ్మవారి అనుష్ఠానం, తండ్రి ద్వారా ఉపదేశం తీసుకున్నారు. కానీ వీళ్ళ 4 మాత్రం చదువు పూర్తయినా బ్రహ్మచర్యంగా ఉండి గురువుగారి వద్దనే సేవ చేస్తూ ఉండిపోయారు. ఈ 4 వారి వారి అనుష్ఠానాలలో దిగ్గజాలు అని చెప్పుకోవచ్చు. అలా అందరూ ఒక దగ్గర కూర్చున్న సమయంలో కొత్తగా వచ్చిన మరో శిష్యుడు గురువుగారికి ఒక ప్రశ్న అడిగాడు. గురువుగారు, నాదొక ప్రశ్న. ఆడవారు జపం చేయకూడదని, మంత్రోపదేశం పొందకూడదని అంటారు, ఎందుకని అని అడిగాడు. మంచి ప్రశ్న అడిగావు. దాని గురించి నాకు పూర్తిగా తెలియదు, కానీ నా అభిప్రాయం చెప్తాను వినండి. ఆడవాళ్ళకి మంత్రోపదేశం కూడదు అనే విషయంగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు, కానీ నా అనుభవాలు, మా పెద్దవాళ్ళు చెప్పింది, నా అభిప్రాయం మీకు ఇప్పుడు వివరిస్తాను. ఈ విషయంగా చాలామందికి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్నాయి. కొంతమంది చేయవచ్చని, కొంతమంది చేయకూడదని, కొంతమంది కొన్ని మాత్రమే అర్హత ఉందని, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. అయితే పూర్వం ఆడవాళ్ళు కూడా మంత్రజపం చేసేవారు. భర్తతో అడవుల్లో ఉంటూ పర్ణశాలలో జీవనం సాగిస్తూ శిష్యులకు వండి పెడుతూ క్రూర మృగాల నుండి రక్షణ కోసం, పిల్లల్ని కాపాడుకోవటం కోసం ఆచరించేవారు. మంత్రం అనేది రహస్యం. గురువుగారికి శిష్యులకు మధ్య ఉండే చాలా రహస్యమైన ఉపదేశం. అది ఎలా పడితే అలా, ఎవరు పడితే వాళ్ళు చేయరాదు. దానికి కొన్ని నియమాలున్నాయి. శిష్యరికం కోసం తల్లిదండ్రులు పిల్లలను గురువుగారికి అప్పచెప్పి వెళ్ళేవారు. అందులో కుల మత భేదాలు లేవు. రాజుల పిల్లల నుండి బ్రాహ్మణుల పిల్లల వరకు అందరూ ఉండేవారు. కొంతమంది రాజులు ఆడపిల్లలను కూడా పంపేవారు. కొన్ని సంవత్సరాల వరకు వారికి ఇంటి మొహం తెలియకుండా గురు దంపతుల వారికి మంచి చెడు బుద్ధి జ్ఞానం నేర్పేవారు. అస్త్రశస్త్ర విద్యలు కూడా నేర్పేవారు. అలాంటి ఆశ్రమంలో ఉన్న విద్యార్థులందరినీ పరీక్షించి అందులో ఉత్తమ లక్షణాలు ఉన్న విద్యార్థులకు మాత్రమే ఉపదేశం ఇచ్చేవారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కళ కలిగి ఉంటారు. ఎవరికి ఎందులో ఇష్టం ఉందో, ఎవరు ఎందులో ఉపయుక్తంగా ఉంటారో వారికి ఆ విద్యలో నిష్ణాతులను చేసి వారిని సగౌరవంగా వారి వారి తల్లిదండ్రులకు అప్పచెప్పేవారు. అదంతా ఒక్క మగవారి వల్ల సాధ్యం కాదు. వారి ధర్మపత్ని చేయూత ఎంతో ఉండేది. తండ్రి విద్య మాత్రమే నేర్పుతారు, తల్లి సంస్కారం కూడా నేర్పుతుంది. అలా గురు దంపతులు ఆ పిల్లలకి తల్లి తండ్రి అయ్యేవారు. చదువుతో పాటు క్రమశిక్షణ కూడా ముఖ్యం కదా. మా చిన్నతనంలో మా తాతగారు ఒక కథ చెప్పారు. పూర్వం రాక్షస సంహారానికి పార్వతీదేవి తన వంతుగా సహకరించాలని పరమేశ్వరుని తన కర్తవ్యంగా ఏం చేయాలని అడిగిందట. అప్పుడు ఈశ్వరుడు అమ్మకు ఒక ఉపదేశం ఇచ్చారట. ఈ మంత్రాన్ని పఠించి తపస్సు చేసుకో, నీవు రాక్షస సంహారం చేయగలవు అని వరం ఇచ్చారట. ఆ మంత్రాన్ని నియమనిష్టలతో తదేకంగా జపించి తపము ఆచరించిన పార్వతీదేవి కాళీ అవతారంలో రాక్షస సంహారం కావించిందట. ఆ ఉగ్ర రూపాన్ని చూసిన రాక్షసులు కొందరు గుండె ఆగి చనిపోయారట. తపో ఉగ్రత వల్ల, ఆ వేడి వల్ల అమ్మ నల్లని రూపంతో ఎర్రని కనులతో ఉన్నదట. ఆ తల్లి సహస్ర భుజాలతో రాక్షసులను చీల్చి చెండాడిందట. చివరకు దేవతలు కూడా అమ్మ ఆవేశానికి భయపడ్డారట. అమ్మను శాంతిపరచడం కోసం పరమేశ్వరుని వద్దకు వెళ్ళి సహాయం అడిగారట. పరమేశ్వరుడు అమ్మకు ఎదురుగా వచ్చి ఉన్నారు. తీవ్ర ఆవేశంలో ఉన్న అమ్మగారు ఈశ్వరుని గమనించుకోక క్రింద పడేసి కాలు వేయిపోయిందట. వెంటనే శాంతించి ఆ రూపాన్ని చాలించి తన కన్నీరుతో పరమేశ్వరుని క్షమించమని ప్రార్థించిందట.
ఈ పాపానికి కొద్ది కాలం భూమిపై తపమాచరించి ఈశ్వరుని అనుగ్రహం పొంది అర్ధనారీశ్వర అవతారంగా ఈశ్వర అనుగ్రహం పొందారట అమ్మవారు. ఆడవారు చాలా సున్నిత మనస్కులు. వారికి ఇప్పటికే ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, మనల్ని కన్నవారి బాధ్యతలు ఇవన్నీ ఇచ్చి వయసుకు మించిన పనితో ఆవిడ మనస్సుని, శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నాం. ఇంకా మంత్రజపాలు కూడా ఇచ్చామంటే ఇంకా అంతే సంగతులు అన్నారు. గురువుగారి చివరి మాటల్లో అందరూ నవ్వేశారు. అంతేకాదు, కొన్ని బాధ్యతలు తీరాక, కొంత వయసు వచ్చాక అక్షర స్ఫుటం ఉన్నవారికి, మనస్సు నిర్మలంగా ఉన్నవారికి మంత్రోపదేశం ఇవ్వచ్చు. అది మా గురువుగారు కూడా చెప్పారు. అందున వారి పూర్వజన్మ సుకృతం కూడా కావాలి. అంటే గురువుగారు బరువు బాధ్యతల మధ్య చిక్కుకున్నవారు, ఆడవారైనా కానీ మగవారైనా కానీ దైవారాధన సరిగా చేయలేరంటారా అడిగాడు మరొకడు. మగవారిదేముంది, హాయిగా తప్పించుకుంటారు. ఏమమ్మా పిల్లవాడు ఏడుస్తున్నాడు చూడు, ఏమమ్మా అమ్మ పిలుస్తాం చూడు అని. కొన్ని బాధ్యతలు తనవు కూడా తన భార్యపై వేసేవాళ్ళున్నారు. అలా పిల్లల బాధ్యతలు, తల్లిదండ్రుల బాధ్యత తీరిన తర్వాత నెమ్మదిగా దైవానుగ్రహంలోకి మనమే తీసుకురావాలి. అది వారి వారి మనస్తత్వాలపై ఆధారపడి ఉంటుంది. వారికి శ్రద్ధాభక్తి ఉండి సమ్మతిస్తేనే కాని బలవంతంగా ఉపదేశాలు ఇచ్చి కూర్చోపెట్టకూడదు. జపంలో ఉన్నంతసేపు పిల్లల మీద, భర్త మీద వారి మనసు తిరుగుతూ ఉంటుంది. అలాంటి వారికి మంత్రోపదేశం ఇస్తే వృధా అవుతుంది. కనుక ముందు వెనక ఆలోచించి ఆడవారు మగవారు అని కాకుండా వీరు చేయగలరా అని చూసి ఉపదేశం ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బుపై కాంక్ష, పదవులపై కాంక్ష, ఐశ్వర్యంపై కాంక్ష, పేరు కోసం కాంక్ష పెట్టుకుని ఎంత దైవకార్యాలు చేసినా ఆ ఫలితం రాదు. కొంతమంది తాము ఏదో చేస్తున్నామని గొప్పతనానికి చేస్తారు, కానీ చేసే పనుల్లో శ్రద్ధ, భక్తి ఉండదు. అసలు మంత్రానికి అర్థం చాలామందికి తెలియదు. మననాత్ త్రాయితే ఇతి మంత్ర అనగా అనేక లక్ష సార్లు అక్షరములను మననం చేయటం వలన శరీరములు ఒక దివ్యమైన అగ్ని రాజుకుని ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తిని సవ్యంగా ఉపయోగించిన వ్యక్తి అనుష్ఠానపరుడవుతాడు. జపం అంటే అర్థం తెలుసా మీకు? జపంలో జ అంటే జన్మ విచ్ఛేదన చేస్తుంది, పా అంటే పాపాలను నశింపచేస్తుంది, పలికిన వెంటనే ఫలితాన్నిస్తుంది. అలాంటి దివ్యమైన అద్భుతమైన మంత్రాన్ని గురుముఖంగా తీసుకుని జపం చేస్తే ఆ ఫలితం ఊహించరానిది. పూర్వం స్త్రీమూర్తులు కూడా భర్తతో కలిసి తపస్సు, జపం చేసేవారు. ఇప్పటివారు వివిధ రంగాల్లో నిష్ణాతులయ్యారు. విమానాలు నడుపుతున్నారు, స్టీమర్లు నడుపుతున్నారు, ట్రైన్లు నడుపుతున్నారు. వారికి ఇంట్లో ఉండటానికి సమయం లేదు. ఇక మంత్రాలు, అనుష్ఠానం వాళ్ళు ఏం చేస్తారు? కానీ మీకు శ్రద్ధ ఉంటే ఇంట్లో ఆడపిల్లలకి చిన్నప్పటి నుండే ధ్యానం విధానం నేర్పించండి. తమని తాము కాపాడుకునేందుకు కాలారి విద్య నేర్పండి. మగపిల్లలకు ఆడపిల్లలను గౌరవించడం నేర్పండి. ఇప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మన పిల్లలకి అవి పాఠాలుగా మారుతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా నడుచుకుంటూ వారిని మంచి మార్గంలోకి తీసుకువెళ్ళాలి. సమయం మించిపోతుంది. మీరంతా వెళ్ళి జపాలు చేస్తూ ఉండండి. అందరూ లేచి గురువుగారికి నమస్కారం చేసి అక్కడి నుండి వారి వారి స్థానాల్లోనికి వచ్చి కూర్చుని ఆచమనం చేసి జపం మొదలుపెట్టారు. బెంగళూరులో డాబా పైన ఫోన్లో జాన్తో మాట్లాడుతున్నాడు చైతన్య. జాన్ మాట్లాడుతూ, ఆ కంపెనీ ఫేక్ కంపెనీ. పెట్టిన 2 సంవత్సరాలకే 2 ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆ 2 అమెరికా వాళ్ళల్లో ఒకరు ఇండియన్. 3 కలిసి వ్యాపారం పెట్టారు. ఇక్కడ నా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమిటంటే ఆ ఇండియన్ ఈ అమెరికన్స్ని మోసం చేసి కంపెనీ ఎత్తేసే పరిస్థితికి తీసుకొచ్చాడని వినికిడి. ఇంకా పూర్తి డీటెయిల్స్ నీకు సాయంత్రంలోకి చెప్తాను అన్నాడు. ఓకే జాన్, థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేసి అలా వెనుదిరిగిన చైతన్యకి ఒక నీడ కనిపించింది. ఒక్కసారిగా భయపడి వెనకడుగు వేశాడు. ఒక్క క్షణంలో కింద పడేవాడు. కానీ వరుణ వచ్చి చేయి పట్టుకుని గట్టిగా లోపలికి లాగింది. ఆ అదునికి వరుణపై వచ్చి పడ్డాడు. మేడపైన ఉన్న పూలకుండీలు వాటంతటవే లేచి కింద పడ్డాయి. ఊహించని ఆ సంఘటనతో 2 కిందకు వచ్చేశారు. సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన బొట్టు తెచ్చి చైతన్యకు పెట్టి తాను పెట్టుకుంది. వెంటనే వరుణ తండ్రికి ఫోన్ చేసి జరిగిన సంఘటన వివరించింది. భయపడకండి తల్లి, ఇక్కడ ఇంట్లో దైవ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందుకే ఇక్కడ ఉండలేక అటు వచ్చింది ఆ ఆత్మ అన్నారు. ఆత్మనా?
నాన్నగారు, ఏంటి మీరనేది? ఎవరాత్మ చైతన్య వెంట ఎందుకు పడింది? నాకు భయంగా ఉంది నాన్నగారు అంది. చైతన్య వెనుక తిరుగుతున్న ఆ నల్లని నీడ ఎవరిది? సుబ్రహ్మణ్యం గురువుగారు ఆ నల్లని నీడ నుంచి చైతన్యను కాపాడగలరా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి దైవాంశం, మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.